ఎట్లా చేయాలి? తీస్తారా? హాయ్ రా. ఈ ఫ్రెండ్ ఏ ఊరు నుంచి వచ్చిండో తెలుసుకోవచ్చా? నీ చిన్నగా ఉన్నప్పుడు నీ మందమరికి వచ్చేది, మంచిర్యాలకు వచ్చేది, రవీంద్రకానికి వచ్చేది, రామగుండం ఉండేది. పెద్దగానే కదా కంచెలు ఎల్లగొట్టి రకంచెలు. చెప్పు, ఎన్నో క్లాస్ చదువుతున్నావు? ఏం పేరు? ఏం పేరు? ఇసాక్. ఇషాన్ కిషాన్ లెక్క ఏమైనా సిక్స్ కొడతావా, లేకపోతే పెద్ద పెద్ద మార్కులు వస్తావా, లేకపోతే లాస్ట్ బెంచ్ అయ్యవా? ఫస్ట్ బెంచ్వా, లేకపోతే మిడిల్ బెంచ్వా? ఆ మూతి మాత్రం వంకర పోతుంది నాకు మ్యాటర్లకు వచ్చిన కంచెలి. మరి ఎక్కడ ఏందో మరి విషయం తెలుతలేక నవ్వుతాడు, హ్యాపీగా ఉన్నాడు. ఎందుకో బడి డుమ్మ కొట్టినందుకో, లేకపోతే బడికి పంపించినందుకో. ఏంటి చెప్పాలి? మీ సిస్టర్ ఏమా? వదిన అట. వదిన? ఓ వదిన, నీ పేరేం పేరు? సో భక్తులతోటి ఇంటరాక్షన్ ఇంతసేపు గంట సేపు మాట్లాడాలి, కానీ వదినక్కతోటి మాట్లాడదాం. ఏం పేరు రా నీ పేరు? అరే ఆరెంజ్ చెప్పవా? అలిగినావా? అలిగావా చిట్టి చిలక? నీకు ఏదైనా కావాలా చెప్పు, ఈ వంక పెట్టి. సో అలా కాకుండా పెద్దవాళ్ళు ఉంటేనే మన ఇంట్లో కార్యమైన ఏదైనా పర్లేదు ఆనందంగా హ్యాపీగా జరుగుతుందంటే ఈ పెద్దవాళ్ళతోటే. ఈ పెద్దవాళ్ళు నమ్ముకొని మనం ఈ సంప్రదాయాలు, ఈ గుళ్ళు గోపురాలకు వెళ్ళేసి ముక్కులు అవి ఇవి గుండుగాడు నడుస్తున్నా వాళ్ళ బంగారు రాజన్నట్టు ఏదైనా పర్లేదు గుండ్లు ఉంటేనే కరెక్ట్ మనకు అన్ని తీరు నడుస్తాయి. సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? सिरोंच महाराष्ट्र आया था ये फैमिली, लेकिन महाराष्ट्र से आया था, लेकिन हमारे लोकल का बंदा लोग. సో చూడండి వ్యూవర్స్, మనకు జంపన్న వాగు మాత్రం వాగుల వాటర్ లేకపోయినా పర్లే కానీ జనానికి మాత్రం భక్తి మాత్రం తగ్గలేదు అనడానికి ఒక నిదర్శనం. చూడండి, వాగులో నీళ్లు లేవని డిసప్పాయింట్ ఏం లేదు. మనోళ్ళు మాత్రం ఒక స్విమ్మింగ్ పూల్ స్నానం చేయడం తప్పించి మాత్రం మిగిలిన విషయంలో మాత్రం తగ్గేదే లేదు. చూస్తున్నారు కదా, ముసలి ముతక యంగ్ అలానే చిన్న పోరగాల కాంచెలని కాదు, ఒక పిలక వేసుకొని చూస్తున్నారు కదా అక్కడ బాబు. యూట్యూబ్లో పెడతా. మరి పండుగ అంటేనే చుక్క పడుతుంది, ముక్క లేదంటే ముక్క మధ్యాహ్నం పడుతుంది. చూస్తున్నారు కదా వ్యూవర్స్, మనోడు మాత్రం ఏ విషయంలో ఉన్న ఖర్చు తగ్గేదే లేదు, కానీ ఆనందానికి మాత్రం ఎంత ఖర్చు అయినా పరి పెట్టే రకం అన్నట్టు. మన తెలంగాణ కోలేగాను చూస్తున్నారు, గ్లాస్ వదులుతలేడు, పక్కన పెడదాం వదులుతాడు. ఇక చూడండి, మనకి ఇక్కడ మాత్రం గుర్తులు లేక మొత్తం కప్పుకున్నాడు. మొత్తం లేకనంతా ఎక్కినట్టుగా నిద్రసేపు డాక్టర్ కారణం డాక్టర్
ఏ నీళ్ళకి కూడా నీకు ఏడిపోతుందా? అక్కడ ఏడుతుందే, ఇక్కడ ఏడుతుందే. చూడండి వ్యూవర్స్, మనకు వేడి నీళ్ళు కూడా ఇక్కడ ఫెసిలిటేషన్స్ ఉన్నాయి. అమ్మ చూస్తున్నారుగా, భక్తి ముందు ఎవరైనా పర్లే బలా దూరైనట్టు అందరూ వీడికి రావడము. ఎక్సలెంట్. మీరు బాగుంటే నేను బాగున్నట్టే, మా అక్కలు బాగుంటే తమ్ముడు బాగున్నట్టే. గుర్తు పెట్టుకున్నారు. థ్యాంక్ యూ. గట్టలైతే కావాలి. అవి కూడా వద్దా? నాకు కావాలి ఒకటి ఆశీర్వాదాలు అంతే. సో మన సమ్మక్క సారక్కలు అంటే ఈ అక్కలు లేని పండుగ అసలే జరగదు. కాబట్టి అక్కలు ముందు, ఆ తర్వాత తమ్ముళ్ళు వెనకాల. అన్నలైనా పర్లే, ఎవరైనా పర్లే. యూట్యూబ్ వాక్ అండ్ టాక్ విత్ రామ్, లేకపోతే మడికొండ రామ్ అంటే నేనే ఓకే, థ్యాంక్ యూ. సో చూస్తున్నారా వ్యూయర్స్, వారసత్వాన్ని పంచుకుంటున్న యువత. వీడు చూడడానికి మాత్రం చిన్న బ్రూస్లీ, పొట్ట పెట్టిన బ్రూస్లీ అన్నట్టు కొద్దిగా. అయినప్పటికీ మాత్రం సమ్మక్క సారక్క జాతర అంటే ఎవరు తగ్గేది లేదన్నట్టు అప్పు తప్పు చేసిన పర్లేదు వీడికి వస్తారు. ఎందుకంటే 365 రోజుల తర్వాత చిన్న జాతర, 365 తర్వాత పెద్ద జాతర. సో ఇక్కడ మా అక్కలు తిండి కరెక్ట్ తింటలేరు, తినేటప్పుడు మెతుకులు కింద పడతానట్టున్నాయి. అందుకోసమే ఇగో ఈ అక్క ఆ అక్క ఇద్దరు బరాబర్ ఈ బ్రూస్లీ చెల్లెలు అనుకుంటే వీళ్ళు. అలా ఈ ఆ ఉంటాయి కదా, మరి ఈ పొట్టెక్క ఇంటికాడ మనకు ట్యాప్ బాతింగ్ లేదు కాబట్టి ఇక్కడైనా పర్లేదు మంచి షవర్ బాతింగ్ ఉందని స్నానం చేస్తున్నారు చల్లగా. సో మనకి ఇక్కడ చూడడానికి మాత్రము కుబేర స్వామి లెక్క మంచిగా దిట్టంగా కనబడుతున్నాడు కుబేరుడు. వాళ్ళ ఊరు కుబేరుడు, వాళ్ళ ఇంటి కుబేరుడు. ఈయన మన గుండు కుబేరుడు ఈయన. సో చూస్తున్నారు కదా, మనకు నీళ్ళు లేవు అంటున్నారు కదా, వేడి నీళ్ళు కూడా ఉంటున్నాయి. ఇలాంటి అక్కలకు వేడి నీళ్ళకు అలవాటు అయ్యి సన్నీళ్ళకు మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తల స్నానాల గట్టలు అక్కడ. చూస్తున్నారు కదా, మోకాల నొప్పి ఉన్నా కూడా అమ్మ చూడు వాళ్ళ మొక్కిన మొక్కులను తీసుకోవడం కోసం మనవరాలు మళ్ళీ ఇంకొక ముని మనవరు రావాలని కోరికతోటి ఎంత ఇబ్బంది అయినా పర్లేదు నిద్ర పోగొట్టుకొని అన్ని పోగొట్టుకొని ఇడికి రావడం జరిగింది. ఇక మన బొడ్డి కోలాగా ఉరుకుతాందా కదా మనవరాలు, బంగారు మనవరాలు.
సో యువత మాత్రం ఈసారి మాత్రం బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి భక్తి లేకపోతే భగవంతుడు ఇచ్చిన వరమో కానీ వీడికి మాత్రం అప్పు తప్పైనా చేసైనా పర్లేదు, దోస్తు కానీ కూరబెట్టైనా పర్లేదు, డబ్బులు తెచ్చుకొని ఇక్కడ మాత్రం దావా చేసుకుంటున్నారు. వీళ్ళు ఒక బాధలో చెప్పాలంటే బికినీ బాయ్స్ మంచిగా ఒక ట్రెండింగ్గా కనబడుతున్నారు. నా యూట్యూబ్ ఛానల్లో మాత్రం మీరు స్పెషల్గా పెడతాను, తమ్నేలో పెడతా, హైలైట్ పెట్టారు ఇంకా. సో నా ఛానల్ వచ్చేసి వాక్ అండ్ టాక్ విత్ రామ్, లేకపోతే మడికొండ రామ్ అనుకుంటు. నాకే కొట్టండి, అయినా కాదు. పొత్తులుంది, వాళ్ళు నష్టపోయి వాళ్ళ బాధ అర్థం చేసుకొని చెప్పాలి. ఎట్లా కట్టలు రావాలని బలవంతులేగా కట్టలేస్తే కట్టలు ఎట్లుంటాడండి పదాలు నీకా రావాల తమ్మే ఏమొస్తున్నాయి పదాలు ఏం కదా ఏం కదా ఏం కదా ఏం కదా మన మాట
మరి ఆడుకుంటున్నా చెప్పుకోగానే సరిపోతుందా ఎట్లా రాదు కొట్లాడుకోవాలి ఏమిట్టుకున్నావు ఎక్క నాకు ఇస్తావా నువ్వు కట్టేస్తావా నన్ను నీ రాను నేను వచ్చిన కదా ముందుకు రారా అదం తాను దమ్మే గొడవి నాకు గడ్డల్లు నీవా కూర దమ్మే మరి దల్ల నేను ఇస్తానా ఒక దల్లగాడా పోయే మాటలు నీయే మాట ఇచ్చి నన్ను తీసుకోవాలి కదా దూకినాక నన్ను కట్టయ్యావు కదా నిన్ను నమ్మ నేను అక్కడ అండువా తమ్మిడికి తోడబెట్టి తమ్మి కట్టేసుకుంటావు ఆడబిడ్డ పాన పెట్టుకుంటుంది లైవ్ కాదు లైవ్ ఇంతమంది కూడా ఫ్రీక్వెన్సీస్ అందరూ నిన్న పెట్టిన రాలేదు ముందు పురారా అట్లల్ల నేనా అదం తాను దమ్మే ఆ నిన్ను నాయా ఉంటాయి కదా తండ్రి పేరుల్లా జబ్బు కరోనా తల్లి పేరుల్లా జబ్బుగా దమ్మే మా తాను నేనా కట్టగలరా ఒక దల్ల గోడ ఒక దూల గోడ సంగజాలల్లా నువ్వు ఈ లాంటి వాళ్ళ నీ పేరు పెట్టుకుంటూనే ఉన్నావు ఈ తల్లిదండ్రి పేరు నా లాంటి వాళ్ళ చెప్తానే నీకు హామీ నువ్వు ఉన్నవాళ్ళు ఎగితే గంతులు ఏమి సరిపోతుంది ఇందులో ఎగదాలు చెప్తాడు చెప్పుకోవాలి చెప్పుకోవాలి ఎంత బాగా భక్తులు అందరూ చక్కగా బాగా చేస్తారు.
యాదగిరిగుట్ట నుంచి వచ్చాం ఫ్రెండ్స్. సమ్మక్క సారక ఏర్పాట్లు చాలా బాగున్నాయి. భక్తులందరూ చల్లగా ఉండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం. ఇది అప్పటి వాళ్ళు నీళ్ళు స్పెషల్గా ఉంటారు. భక్తులందరూ చక్కగా స్నానం చేస్తున్నారు. ఫ్రెండ్స్ బాగున్నారు. ఇంకా చేయాలి. వీళ్ళు చెప్తా అంటే చేస్తారు, చెప్పండి చెయ్యరు. సో చూడండి వ్యూవర్స్, మన పచ్చని వాతావరణంలో మనకు ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి మన దేవతల మహోత్సవం మనకి 360 రోజులు ఉంటారు. పెద్దది చిన్నది జాతర మాత్రం చిన్న జాతరకు మాత్రం చూడండి పచ్చని వాతావరణంలో పచ్చని తోరణాలతో మామూలుగా మనకు వ్యవసాయం ఉంటుంది కదా, అక్కడ మాత్రం మనకి ఇక్కడ జాతర నిర్వహించడం జరుగుతుంది. కానీ పెద్ద జాతర మాత్రం పచ్చని ఉండవు, అన్ని కోతలు వచ్చినాయి. కాబట్టి మనం మన బ్యాక్ Thank you.